వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం రేవంత్ రెడ్డి కొత్త వ్యూహాలతో రాజకీయాలు చేస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉంది ఆయన తీరు. ఇంతకీ ఆయన ఏం చేశారు అంటే, ప్రస్తుతం దేశంలో ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేశారు. అయితే తర్వాత ఆ పదవిలోకి వచ్చేది ఎవరు అనే అంశంపై జాతీయ రాజకీయాల్లో చర్చ జరుగుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఉపరాష్ట్రపతిగా బండారు దత్తాత్రేయను నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీనియర్ నేత, బీసీ సామాజిక వర్గానికి చెందిన బండారును ఉపరాష్ట్రపతిగా నియమిస్తే బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని రేవంత్ సూచించారు. కాంగ్రెస్ సీఎం అయ్యుండి బీజేపీ సీనియర్ నేతను ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదించడం వెనుక దత్తన్న మీద ప్రేమ కన్నా వ్యూహమే ఎక్కువగా ఉంది. బీసీ అస్త్రాన్ని ప్రయోగించి రాజకీయంగా బీజేపీని ఇరుకుని పెట్టి కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చడమే. అది ఎలా అంటే, ఇక్కడ దత్తన్నకు ఏం పదవి ఇవ్వాలి అని బీజేపీ నేతలు లేదా ఎన్డీఏ పెద్దలకు రేవంత్ సూచించాల్సిన అవసరం లేదు. గతంలోనే బండారు సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, హిమాచల్ ప్రదేశ్, హర్యానాకు గవర్నర్గా కూడా పనిచేశారు. దత్తన్న సీనియారిటీని నరేంద్ర మోదీ బాగానే గౌరవించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇవన్నీ తెలియకుండానే దత్తన్నకు ఉపరాష్ట్రపతి పదవి అనే ప్రతిపాదనను రేవంత్ పెట్టుంటారా? నెవర్. రేవంత్ చాలా తెలివైనవాడు. అందుకనే వ్యూహాత్మకంగానే దత్తన్న పేరును ప్రతిపాదించారని అర్థమవుతుంది. ఇంతకీ ఆ వ్యూహం ఏమిటంటే, తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను గంపగొత్తగా కొల్లగొట్టడమే. ఇప్పుడు తెలంగాణలో బీసీ వార్ జరుగుతోంది. బీసీల్లో మెజారిటీ ఓట్లు ఏ పార్టీకి పడతాయో ఆ పార్టీదే స్థానిక ఎన్నికల్లో ఘన విజయం. అందుకని కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు బీసీలను ఆకట్టుకునేందుకు వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్లని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపింది. అయితే బిల్లు 3 నెలలుగా రాష్ట్రపతి దగ్గరే పెండింగ్లో ఉండిపోయింది. అందుకనే ప్రత్యామ్నాయంగా రిజర్వేషన్ల అమలుకు రేవంత్ క్యాబినెట్ ఆర్డినెన్స్ను తెరపైకి తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ ఇప్పుడు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే మొత్తం రిజర్వేషన్లు 50%కు మించకూడదని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆ తీర్పు ప్రకారం ఇప్పుడు ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10%, బీసీలకు 22% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు అంటే మొత్తం రిజర్వేషన్లు 70%కి చేరుకుంటాయి. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా సవాల్ చేస్తూ కోర్టులో కేసు వేస్తే ఆర్డినెన్స్ను కోర్టు కొట్టేస్తుంది. ఇవన్నీ రేవంత్కు కూడా బాగా తెలుసు. అందుకనే బీసీల మనసులను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా దత్తన్న పేరును రేవంత్ తెరపైకి తెచ్చినట్లుగా అర్థమవుతుంది. తెలంగాణలో బీసీల జనాభా 56% అని కులగణంలో బయటపడింది. బీసీల్లో 140 ఉపకులాల్లో 5 ఉపకులాలు మాత్రమే మొత్తం బీసీ సామాజిక వర్గాలను డామినేట్ చేస్తున్నాయి. ఇందులో 20.71 లక్షల జనాభాతో యాదవులు గట్టి స్థితిలో ఉన్నారు. దత్తన్న యాదవ ఉపకులానికి చెందిన వ్యక్తి. పైగా బీజేపీతో పాటు ఇతర పార్టీల్లో కూడా వివాదరహితుడిగా పేరున్న నేత. ప్రతి ఏడాది నిర్వహించే అలయ బలే కార్యక్రమానికి పార్టీల రహితంగా హాజరయ్యే నేతలను చూస్తే దత్తన్న ఎంతటి ముఖ్య నేతో అర్థమవుతుంది. తెలంగాణలో మొదటి నుంచి బీసీలు, ముఖ్యంగా యాదవులు టీడీపీతో ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు మద్దతుదారులుగా ఉన్నారు. కాబట్టి వీరిని బీఆర్ఎస్కు దూరం చేయడం, బీజేపీ వైపు పోకుండా అడ్డుకోవడంతో పాటు కాంగ్రెస్ వైపు ఆకర్షించడమే రేవంత్ వ్యూహంగా కనబడుతుంది. అంటే యాదవుల మద్దతు కోసమే రేవంత్ ప్లాన్ ప్రకారం దత్తన్న పేరును ప్రయోగించినట్లుగా అర్థమవుతుంది. రేవంత్ కూడా బాగా తెలుసు, తాను ప్రతిపాదించినంత మాత్రాన బండారు దత్తాత్రేయకు నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వరని. అనుకున్నట్లుగానే పదవి రాకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యుండి బీజేపీ సీనియర్ నేత అయిన దత్తన్న మీద ప్రేమతోనే తాను ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించినట్లు రేపు ఎన్నికల్లో రేవంత్ ప్రచారం చేసుకుంటారు. ఒకవేళ అదృష్టం కొద్దీ దత్తన్నకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేస్తే తాను డిమాండ్ చేయడం వల్లే నరేంద్ర మోదీ ఇచ్చారని రేవంత్ చెప్పుకుంటారు. సో తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీల రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించదన్న విషయం తేలిపోయింది. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లుకు కేంద్రం ఆమోదించాలంటే ముందు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. ఓటింగ్ ద్వారా బిల్లుకు షెడ్యూల్ 9లో పెట్టి నెగ్గించుకోవాలి. తర్వాత పార్లమెంట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపి ఆమోదం పొందిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదిస్తుందని, సానుకూలంగా స్పందిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. షెడ్యూల్ 9లో చేర్చడం అయ్యే పని కాదని తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటనలోనే అర్థమైపోయింది. ఢిల్లీ వేదికగానే తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును షెడ్యూల్ 9లో చేర్చడం అసాధ్యమని తేల్చేశారు. అదే విషయమై బీజేపీ నిజామాబాద్ అధ్యక్షుడు దినేష్ కులాచారి పటేల్ తెలంగాణ ఫెడరల్తో మాట్లాడుతూ
ఉపరాష్ట్రపతిగా బండారు దత్తాత్రేయను రేవంత్ ప్రతిపాదించడం రాజకీయ డ్రామాగా కొట్టిపారేశారు. దత్తన్నకు పదవి ఇచ్చే విషయమై నరేంద్ర మోదీకి రేవంత్ సలహా అవసరం లేదన్నారు. కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీలకు అవకాశం ఇచ్చిన క్రెడిట్ మోడీకే దక్కుతుందని చెప్పారు. నిజంగానే రేవంత్కు బీసీల మీద అంత ప్రేమ ఉంటే ముఖ్యమంత్రిగా తాను తప్పుకుని బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలను ఉద్ధరించేవాడిగా రేవంత్ ముసుగు రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.